ఏం మొక్క ఏంటో నా తొక్క ఊడిపోతుంది. అలా అనుకోకూడదు కదా. వీళ్ళ పెళ్లి జరిగితే బాబా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తానని మొక్కుకున్నాను. తొందరగా నడవండిరా నాయనా. ఈ ప్రదక్షిణలు అయ్యే లోపు నా ప్రాణం పోయేటట్టుంది. 108 ప్రదక్షిణ చేస్తానని మొక్కేసుకున్నావుగా, అనుభవించు. గోల గోల అని. నిజమేరా నాయనా. అయినా ప్రదక్షిణలు ఇంత కష్టంగా ఉంటాయని నాకు మాత్రం ఏం తెలుసు. అయ్యో బాబా, తప్పైపోయింది, క్షమించు. ఏం కష్టం అత్తయ్య, చూడండి నేను ఎంత బాగా నడుస్తున్నానో. ఎంత బాగా నడుస్తున్నా నా తల్లే. చూడరా వినోద్, ఎంత బాగా కదులుతోందో నా కల్పవృక్షం. మరే ఏరికోరి తెచ్చావుగా నా పాలిట వాట వృక్షాన్ని. పట్టుబట్టి నా జీవితంతో ఆడుకుంటావు కదే. గోల గోల. పదా అమ్మాయి ఆగు. ఏంటత్తయ్య ఆయన ఏదో అంటున్నారు, నాకేం అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడమే మంచిదిలే అమ్మా. ఎందుకంటే అప్పుడప్పుడు మా వాడికి మాటలు వస్తూ ఉంటాయి. నువ్వు పదమ్మా. ఆగుతురా. మధుర మీనాచి, కంచి కామాచి, కాశీ విశాలాచి. నిన్ను చూస్తుంటే 2 ముక్కలు చెప్ప. మంచి కోణం చూసి మనువాడినావు కదా. ఈ టైములో కొండరాజుకి నిద్రానా ఇస్తే గండు తుమ్మెద లాంటి పండు కూన ఈమె కడుపున పడుతుంది. నీ బతుకు చూపెట్టుపోయింది. ఏ రేతి నీ పెట్టతో బుచ్చుకులాట ఆడతావో ఆ రాత్రి నీ బతుకు తెల్లారిపోతుందరా. నీ మొగల్లో తావుకలు వచ్చేసింది. ఈ డబ్బులు శుభమాని కొడుకుకి కోడలికి పెళ్లి చేసి గుడికి తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్తుంటే ఈ దిక్కుమాల మాటలని చెప్తున్నావేట నీ అమ్మ కడుపు మారా. నిన్ను అయ్యో నీ బతుకు చూపెట్టుపోయింది. నీ మొగల్లో తావుకలు వచ్చేసింది. ఏదో సచ్చినాడు అమ్మ కడుపు మాడా. అదేంటే అమ్మ అలాగనేసాడు? నాన్న అవే నువ్వు మనసులో పెట్టుకోవద్దు. వాళ్ళేదో పిచ్చి పిచ్చి వేషాలు వేసి డబ్బుల కోసం ఏదో కూస్తూ ఉంటారు. అవే నువ్వు నమ్మొద్దు. నువ్వు పద నాన్న, ముందు నువ్వు పద. ఏమే శోభన నైట్ మల్లెపూలు ఎందుకు కడతారే? గజ్జలు కడితే మోతొస్తుందేమోనని. అవును, పెళ్లి కూతురు పాల గ్లాస్ తోనే ఎందుకు వస్తుంది? బ్రాండ్ గ్లాస్ తో వస్తే మత్తెక్కి మంచానికి అతుకుపోతాడేమోనని. తెల్ల చీర ఎందుకు కట్టుకుంటుంది పెళ్లి కూతురు? నల్ల చీర కడితే కనిపెట్టలేరని. ఆగండి, ఏటారా తిప్పులాడి మా అప్పని చూడు, తీర్థంలో మా బావను చూడని తిప్పుకొని తిరగడమే కనపడుతుంది కానీ లోపల పనులు ఏవి అయ్యేటట్టు కనపడలేదు. ఇందుకే లోపల పనులు అయ్యే లేదా? అన్ని అయిపోయాయి అంకుల్, మీదే ఆలస్యం. ఏంటి నేనా? అదే మీ అల్లుడు గారిది. అయితే ఓకే వెళ్ళండి. ఆహార సంగతి నేను చూసుకుంటాను. నీ బతుకు చూపెట్టుపోయింది. చూడు దొరా, ఏ రేతి నీ పెట్టతో బుచ్చుకులాట ఆడతావో ఆ రాత్రి నీ బతుకు తెల్లారిపోతుందరా. బాబు ఇలా దిగాలుగా కూర్చున్నావుట్రా నాయనా. అవతల అమ్మాయి రెడీ. నువ్వు కోడగిత్తల కాలు దువ్వాలే గాని ఇలా గుడ్డు పెట్టి పెట్టలాగా గుడుచుకు కూర్చుంటావేరా. నీకే ఆస్తి వచ్చిందని ఓహో సంబరపడిపోతున్నావు. నా బాధ ఎవరితో చెప్పుకోను. ఓహో, నువ్వింకా కోయడు చెప్పిందే మనసులో పెట్టుకున్నావు అన్నమాట. ఆ మాటలే నమ్మొద్దు, అదంతా బూటకవరా నాయనా. ఇదిగో ముందు నువ్వు యుద్ధానికి సిద్ధమైపో. వాళ్ళ సొంత గోల గోలని. ఏటల్లుడు, ఏటి ఇలా కూర్చుండిపోయావు? నా కొండ బంగారాన్ని నీ చేతిలో ఎట్టాను. ఏంటి కాల్చి కరగ తీసుకోవాలి కానీ కాలు తెగిన కోతిలాగా ఇలా దిగలపడిపోయి కూర్చోకూడదు. అవతల నా ముద్దులు కొండ నీకోసం సిద్ధంగా ఉంది. పిల్లని సుఖపెట్టు, నువ్వు సుఖపడు.
తేడా వచ్చిందో నా ఆస్తి మొత్తం నాకు వాపస్ కొట్టు. ఏంటి అర్థమైందా? విన్నావా? నా సంగతి తెలుసు కదా, జాగ్రత్త. తొందరగా వచ్చి 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 అంబ పలుకు జగదాంబ పలుకు, అంబ పలుకు జగదాంబ పలుకు, నడిపొట్టున నారాయణ పలుకు. అంబ పలుకు జగదాంబ పలుకు, నడిపొట్టున నారాయణ పలుకు. చూడు నాయనా, నీ ముఖంలో ప్రేతకళ కనిపిస్తోంది. నువ్వు కట్టుకున్న భార్య నిన్ను మింగేసే రాక్షసి ఈ రోజే నిన్ను బోణీ కొట్టాలనుకుంటుంది. నువ్వు బ్రతికి బట్ట కట్టాలంటే ఈ రోజే ఇక్కడి నుంచి వెళ్ళిపో, పారిపో. ఇవి నేనంటున్న మాటలు కాదు. అంబ పలుకు జగదాంబ పలుకు, నడిపొట్టున నారాయణ పలుకు. పారిపో పారిపో. అంబ పలుకు జగదాంబ పలుకు, పారిపో. అంబ పలుకు జగదాంబ పలుకు, పారిపో. ఏమండి? ఏవండి, ఆగండి. ఏవండి, ఏవండి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? నాన్నగారు, 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 ఏడు బంగారు కొండ. నాన్నగారు, నాన్నగారు, ఏటైందమ్మా నా బంగారు కొండ? నాన్నగారు, ఆయన పారిపోయారు. ఎవరు తల్లి? పాడు. ఎవరైనా భర్త పేరు చెప్తారా ఏంటి? ఓసిన సిగ్గు బంగారం గాను. ఎందుకమ్మా సిగ్గు? ఇంతకీ ఏం జరిగిందో చెప్పు. ఆయన పారిపోయారు. ఎవరు అల్లుడా? హ్మ్. ఆ? ఇదిగో శకుంతలమ్మా, నీకు ముందే చెప్పాను, నా బంగారు కొండకి ఏదైనా అన్యాయం జరిగితే దుమ్ము లేపేస్తానని. అంచేత నీ కొడుకు ఎక్కడున్నా సరే పట్టి తీసుకొచ్చి ఆ మొదటి రాత్రి కాస్త జరిపించు. ఏంటి అర్థమైందా? అయింది. లేదా పెళ్లికి ముందు నేను రాసిచ్చిన దస్తావేజులు, పెళ్లికైన మొత్తం ఖర్చులు నువ్వు ఇక్కడ కక్కేయాల్సిందే. ఏంటంటున్నావా? లేదా నటీ సావిత్రిలో నటించేస్తున్నావా? అది కాదు అన్నయ్య గారు, మీరు తొందరపడకండి. మా వాడికి కొంచెం జాతకాలు పిచ్చి ఎక్కువ. అది నిజమని నమ్మి వాడు పారిపోయి ఉంటాడు. వాడు ఎక్కడున్నా సరే వాడికి నచ్చ చెప్పి నేను పట్టి తీసుకొస్తాను కదా, మీరేం భయపడకండి. విన్నావా? ధైర్యంగా ఉండాలా? అత్తయ్య, ఏమ్మా? ఆయన త్వరగా తీసుకొచ్చి నా గదిలో ఉంచుతారా? తప్పకుండా నా తల్లే. మొగుడంటే ఎంత ప్రేమో. నా కొండ బంగారం నీకేటే. ఈ చెత్త కబుర్లకేం గానీ ముందు నీ కొడుకును పట్టుకునే ఆలోచన ఏదో చెయ్యి. అలాగే, మీరు కూడా రండి అన్నయ్య. పిల్లనిచ్చుకున్నాను, తప్పుద్దా? వస్తాను, సస్తానా? నువ్వుండు, నువ్వు దా. మావయ్య గారు బాగున్నారా? ఓహో రాజేశ్వరి, బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను. ఈ అమ్మాయి ఎవరు? నా మనవరాలు, నీ తమ్ముడు కూతురమ్మా. చూసి 5-6 ఏళ్ళైంది. ఏమ్మా పావని, బాగున్నావా? చదువుకుంటున్నావా? వయసు వచ్చిన పిల్ల కదా, నేనే వద్దన్నానమ్మా. రండి మావయ్య, మీకు పావనికి బట్టలు తీసుకుందాం. వద్దులే అమ్మా, పావనికి బట్టలు తీసుకున్నాను. దాని బలవంతం మీద నేను కూడా తీసుకోక తప్పింది కాదు. అవును, నువ్వేంటి ఇలాగా? రేపు ఆయన వర్ధంతి కదా, ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా పేదవాళ్ళకి బట్టలు పెడదామని. రండి మావయ్య, ఇంటికి వెళ్దాం. తర్వాత వస్తాలే అమ్మా. పదమ్మా. పావన్ని తీసుకుని ఓసారి ఇంటికి తప్పకుండా రండి మావయ్య. తప్పకుండా తీసుకొస్తాను. కాలం బాగుంటే పావని నా ఇంటి కోడలుగా నా ఇంట్లోనే ఉండేది. పదమ్మా. ఉంటాను మావయ్య. వెళ్ళొస్తామన్నయ్య.
బిందు మాధవ్ కూడా పెళ్ళైపోతోంది. నాకు ఎప్పుడవుతుందో, మా బావ ఎప్పుడు కనిపిస్తాడో, నాకు పెళ్ళి ఎప్పుడవుతుందో. ఏంటి నీకు పెళ్లి చేసుకోవాలని లేదా? ఏ ఏదో ఫోటో చూస్తుంది. ఇంకెవరిది వాళ్ళ బావది? ఏ పావని, చిన్న వయసులో మీ బావతో ఆడుకున్నావా లేదా? ఆడుకున్నాను. అయితే ఏం లేదు, ఆ ఫోటోలో ఉంది ఆడా మగో తెలియట్లేదు. ఎందుకే అంత కోపం? ఏం లేదు, ఈ ఫోటోలో అమ్మాయి మొహల్లా కనిపిస్తా. మా బావ గురించి కామెంట్ చేస్తే ఓర్నాయినోయ్, ఆ ఫోటో పట్టుకొని బావా బావా అని తపస్సు చేస్తుంది. ఎందుకీ మీ బావ ఉన్నట్ట? ఏంటి అలా మాట్లాడుతున్నారు? తప్పకుండా నా బావ ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు. నా మనసు చెప్తోంది. సర్లే పావని, మీ బావ అదే ఫోటోని బ్యాంకులో భద్రంగా దాచుకో, లేకపోతే ఏ గాలికో ఎగిరిపోగలడు. ఎవరో మన కోసం వెయిటింగ్ లో ఉందే. ఈ పిట్టను పట్టి బుట్టలో పెట్టేద్దాం పద. వాళ్ళమ్మో ఏంటిది? ఏటి తెగ సిగ్గుపడిపోతున్నావు? అలా బెల్లం కొట్టిన రాయిలో నుంచోపోతే సీటు ఖాళీయే, కూర్చోవచ్చు. ఇది కూడా ఖాళీనే. థ్యాంక్స్ వెరీ సో మచ్. మీరు ఇంకా శ్రీమతి కానీ కుమార్ లాగా ఉన్నారే. మీరు భలే క్యాచ్ చేస్తున్నారే. అంటే నాకు క్రికెట్ ఆడే అలవాటు ఉందిలేండి. అన్నట్టు ఇక్కడ అందరూ జంటగా ఉంటే మీరేంటి ఒంటరిగా? జంట కోసమే. ఆ జంట ప్లేస్ లో నేను ఎంటర్ అయిపోతాను, మీకు అభ్యంతరం లేకపోతే. అభ్యంతరం లేదు కానీ ఈ కాణీలు అర్థం నాకు వర్కౌట్ కావండి. అసలు మీరు అలాగే ఉండండి, మీ గురించి కొంచెం చెప్పాలి. అడ్డే நீங்க ரொம்ப நல்லா అడగా ఐశ్వర్య మాదిరి ఇరికిలే. ఎక్కడ ఇరుక్కున్నారు? అది కాదండి, తమిళ్లో మీరు నల్ల ఐశ్వర్య లాగా చాలా అందంగా ఉన్నారని చెప్తున్నారు అనమాట. అయినా ఆ అమ్మాయికి ఏంటండి ఏదో ఒక యాంగిల్ బాగుంటుంది. అదే మీరనుకోండి, బ్యాక్ ఫ్రంట్ టాప్ బాటమ్ మిడ్ క్లోజ్ అన్ని యాంగిల్స్ లో అద్దుర్సు. అబ్బబ్బబ్బబ్బబ్బా, పొగిడింది చాలు కానీ ఇప్పటి వరకు మీరు చెప్పింది నేను విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పేది మీరు వినాలి. మీరు మహేష్ బాబు ప్రభాస్ అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంత సీన్ లేదు, నేను చెప్పేది వినండి. మరేమో మీకు కావాల్సినవి నా దగ్గర దొరుకుతాయి. మీ దగ్గర దొరుకుతాయా? నాకు అర్థం కాలేదండి. విషయం అర్థం కాలేదా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నా దగ్గర టీ, టిఫిన్, హాఫ్ మీల్స్, ఫుల్ మీల్స్ అన్ని దొరుకుతాయి. ఓ అదా, అర్థమైంది. ఈ హోటల్ మీది అంతే కదా, ఇందులో పెద్ద చెప్పడానికి ఏముంది. అలాగైతే నాకు కొంచెం డిస్కౌంట్ ఇప్పిస్తారా? అయ్యో, నీకు విషయం మళ్ళీ అర్థమైనట్లేదే. ఇక లాభం లేదు, ముక్కుసూటిగా చెప్పాల్సిందే. ఇప్పుడు చెప్పండి. టీకి 100, టిఫిన్కి 200, హాఫ్ మీల్స్ కి 300, ఫుల్ మీల్స్ కి 500. ఎవరండి ఏదో పెద్ద స్టార్ హోటల్ అంటే మాట్లాడుతున్నారు? ఇది ఆఫ్టర్ ఆల్ కాకా హోటలే కదా. ఇట్స్ టూ మచ్. స్టార్ హోటల్లో దొరకనివి నా దగ్గర దొరుకుతాయి. అంటే మీరే పెద్ద స్టార్ హోటలా? అయ్యో రామ, నాకు అర్థమైపోయింది, మీకేం చెప్పక్కర్లేదు. వామ్మో వాయో, ఎంత గురువాయూరప్పనే, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అన్నాడు బొందా. మీరు ఫుల్ నాన్ వెజిటేరియనా? అంతలోనే ఇంత బాగా అర్థమైందే, పైకొస్తా. రాను, పోతాను. నిన్ను గాని పెళ్లి చేసుకుంటే సూసైడ్ చేసుకున్నట్టే. పెళ్ళా? ఇదేదో మా అగ్రిమెంట్ లో లేదు. ఉండు, మా సార్ని అడిగి చెప్తా. నువ్వు అలాగే ఉండు. 1 2 3. ఏడీడు పిల్ల కాకి, ఈడేదో బుట్లో పడతాడనుకున్నానే. మళ్ళీ వేరే టికెట్ ఎత్తుకోవాల్సిందే. ఎక్కడున్నావు బావా? అందంగా కూర్చున్నారు చక్కగా పూల పాన్పు మీద మల్లెపూల సువాసనతో గదిలో కూర్చోవలసినటువంటి పాప ఇలా గోతికాడి నక్కలా కూర్చుంటే జాలి వేస్తోంది.
అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అసలు ఏం జరిగింది ఇక్కడ? అసలు నిన్నయ్యా పంతులు. భరించలేకపోతున్నాను, వదిలేవే బాబు. అమ్మాయి అబ్బాయి జాతకాలు అమోఘంగా ఉన్నాయి. ఆ 3 ముళ్ళు పడ్డం తర్వాత ఇద్దరు బల్లుళ్ళు అతుకుపోతారని చెప్పావా లేదా? నువ్వు చెప్పకబట్టే కదా పుత్తడి బొమ్మలాంటి నా పిల్లని తీసుకెళ్లి ఆ ఇత్తడి పిల్లగడికి ఇచ్చేసాను. అన్నయ్య గారు, మా వినోద్ గురించి అంత మాట అనకండి. వాడు ముత్యపు చెప్పండి. చెప్పు చెంబులో కప్ప అవన్నీ నాకు అనవసరం అమ్మా. ఇదిగో ఈ పంతులు మాట విని ఇద్దరు జాతకాలు అమోఘంగా ఉన్నాయంటే అబ్బాయి అమ్మాయి లెవెల్ కి సరిపోకపోయినా ఇద్దరికి పెళ్లి చేశాను. ఇప్పుడు వాడేమో పిల్లికి చెక్కిన ఎలగలా పారిపోయి. అన్నయ్య గారు, మీరు అలా కోప్పడకండి. వాడి మీద ఏమో దుష్ట శక్తులు పడ్డాయి. వాడి మీద కుక్కలు పడ్డాయన్నావు కాదు. అయ్యా, మీరు కొంచెం ఆవేశం తగ్గించుకుని నా మాట వినండి. అసలు నిన్నయ్యా పంతులు, నీ మాట మీద కదా ఇంత దూరం వచ్చింది. నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే తొందరగా చెప్పాడు. అలాగే అబ్బాయి అమ్మాయి జాతకాలు అమోఘంగా ఉన్నాయి. జాగ్రత్త. మధ్యలో ఎవరో దారి మళ్లించారు. అయినా ఏమీ పర్వాలేదు. అమావాస్య రావడానికి ఇంకా 5 రోజులు వ్యవధి ఉంది కనుక ఈలోగా ఇద్దరి సంగమం జరిగిపోవాలి. ఆ తర్వాత పిల్లలే పిల్లలు. అయ్యో, అదంటే కుదురుతుంది పంతులు గారు. దానికో చక్కటి ఉపాయం ఆలోచించారు. ఆలోచించావా? కమ్ కమ్. మేడం, మీరు ఎక్కడి దాకా వెళ్తున్నారు? ముందు మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే. అలాగా, కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. మేడం, నాదొక చిన్న రిక్వెస్ట్. నాకు బేసిక్ గా బ్యాక్ ఎక్కే అలవాటు లేదు. ఎప్పుడు ఎదరి నుంచి డ్రైవ్ చేస్తాను. సో మీ నడు మీద కొంచెం చెయ్యి వేసుకుని. నో ప్రాబ్లం. ఓ థ్యాంక్ యూ. అవును మేడం, మీ నడు మరి స్ట్రాంగ్ గా ఉంది. ఎక్సర్సైజ్ గట్రా ఏమైనా చేస్తారా? ఐఎమ్ ఎ స్పోర్ట్స్ గర్ల్. ఓ, యూర్ స్పోర్ట్స్ గర్ల్. ఐఎమ్ కాంప్లైంట్ బాయ్. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? అబ్బే, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఆహా, అడేంగప్పా, ఇది ఇడుపా. అంటే ఏంటి? అదే, మీ నడుము ఉడుగులా ఉందని తమిళ్లో చెప్తున్నా. తమిళ్ కూడా వచ్చా? అంటే ఈ మధ్య 30 రోజుల్లో తమిళ్ పుస్తకం కొనుక్కుని ఓ 20 ముక్కలు నేర్చుకున్నాను. సరే కానీ నా మొహం చూడకుండా నా అందం గురించి ఎలా చెప్తున్నావు? అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకుని పట్టుకుని చెప్పేయచ్చండి. మీరు ఎంత అందగత్తో మీ అందమైన నడుముని బట్టి చెప్పేయచ్చు. నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు. నోనో, నేను చాలా తక్కువ చెప్పానండి. ఇంత అందమైన శరీరం ఉన్న మీకు ఒక అందమైన పేరు కూడా ఉండాలి. అవునండి, చాలా స్వీట్ గా ఉంటుంది. మై నేమ్ ఇస్ మధురం. మధురం? ఆహా, మధురం మధురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం. అంటే మేడం, మీకు పెళ్లి గట్రా అయిందా? నోను, కుమారినే. ఒక్కసారి కూడా అవ్వలేదు. ఏంటది? పెళ్లి. ఓ, పెళ్ళా? అయితే మేడం ఒకసారి బండాపరా ప్లీజ్. అప్పుడు దిగిపోతారా? ఏమైంది? ఆనందం తట్టుకోలేకపోతున్నాను మేడం. మన ఇద్దరికి పెళ్లి అవ్వలేదు కదా. ఒక్కసారి మీరు హెల్మెట్ తీస్తే మీ ఫేస్ చూసి నేను ఇమ్మీడియట్ గా సాంగ్ వేసుకుంటాను. అప్పుడే చీకటి పడిపోయింది. మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియడం లేదు. వామ్మో, వాయో 50-50. బాయ్ బాయ్. పంతులు గారు, ఐడియా అన్నారు. ఈ బండి ఏమిటి? రండి రండి చెబుతాను. మన మొబైల్ శోభను ఐడియా ఎలా ఉంది? బాగుంది. ఐడియా బాగానే ఉంది, కానీ అల్లుడు గారు ఏ తుప్పల్లో ఉంటారో ఏ బురదగుంట్లో ఉంటారో మనకు ఎలా తెలుస్తుంది? మీరేమీ బాధపడకండి. అల్లుడు గారు మన శోభనం సెటప్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. బొమ్మ కనిపించడం కాదు, నా పొత్తడి బొమ్మ కనిపించాలి. లేదంటే నీ గుండుకాయని గుండు చూస్తే పొడి చేస్తాను. జాగ్రత్త. అయ్యా, మాటలతో కాలయాపన చేయకండి. ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ శోభనం. అల్లుడు గారు ఎక్కడ కనపడితే అక్కడ వ్యాన్లోకి తోసేయండి. మిగతా విషయం అమ్మాయి చూసుకుంటుంది. శోభనం క్షణాల్లో జరిగిపోవాలి. బయలుదేరండి. ఆగయ్య పంతులు. మళ్ళీ ఏమైంది? ఏం లేదయ్యా, ఎందుకో నా ఎడం కన్ను అదురుతుందయ్యా. దాని అర్థం ఏంటంటావు? అయ్యా, మగవాడికి ఏ కన్ను అదిరినా అదృష్టమే. అదేమిటి పంతులు గారు, ఆడవాళ్ళకి ఎడమ కన్ను మగవాళ్ళు కుడి కన్ను అదిరితే మంచిది అంటారు కదా. మీరేమో ఏ కన్ను అదిరినా పర్వాలేదు శాస్త్రం. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ చర్చించడానికి సమయమా? అవతల శోభనానికి వేళ అవుతోంది. తమగా అల్లుడు గారిని లోపలికి తొయ్యాలి. ఎందుకే నా పొత్తడి బొమ్మ ఏది? ఇదిగా ఇదిగా. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ.
నాన్న ఒకసారి నా శోభనం గది చూడొచ్చా? ఏమిటమ్మా చూసేది? శోభనం కదా శోభనం గదిలో ఉంటుంది, చూసుకోగలా? చూడవే, నా పుత్తడి బొమ్మ శోభనంగా చూస్తానంటే నువ్వెవడు ఆపడానికి? దామ్మ చూద్దు గాని. అలాగే. దా, దా, ఐ, దా. భలే భలే నా శోభనం గది. ఇదంతా నా చావుకు వచ్చింది. అల్లుడు అన్నాడు, ఒకసారి చూడు. అక్కడ నీవు ఇక్కడే ఉండమ్మా, నేను వెళ్ళి వాడు చొక్కా పట్టి లాక్కొచ్చి నీ ఒళ్ళో పడ. చొక్క పట్టుకోవడం కాదు, అవసరమైతే జుట్టు పట్టుకు లాక్కొచ్చాయి. అలాగే జుట్టు పట్టుకొని లాక్కొచ్చేస్తా. ఏరా, కోయోడి మాటలు విని శోభనం చేసుకొని కూడా పారిపోయేస్తావా? నిన్ను పదరా పద. ఈ అవ్వ కొడుకు బాబా. ఏంటి, లోపల రండి. రావే నువ్వు. రా. ఇదిగో అమ్మ, అక్కడే ఉంది, వెళ్ళి కూర్చో. ఈ ఏనుగు ఎక్కడిది? ఏటండి ఏటి ఇలా కూర్చుండిపోయావు? ఎవడేమో వాళ్ళు బాబోయ్, నేను మీ ఎల్లుండి కాదు బాబోయ్, నేను మీ కొడుకును కాదు తల్లో, నన్ను వదిలేండి బాబోయ్, బాబోయ్ వదిలేండి బాబోయ్. అయ్యో, అయ్యో, అయ్యో. అన్నయ్య, అన్నయ్య వాడు మళ్ళీ అమ్మో, నేను దొరకనంతే. ఏమండి? ఆగండి, నేను పరిగెత్తలేను. అమ్మని అమ్మ రేయ్, ఇప్పుడు తప్పించుకున్నావు, బాగానే ఉంది. నువ్వు మళ్ళీ నాకు దొరక్కపోతావా? నీ చేత శోభనం చేయించకపోతానా? నా పేరే శకుంతల కాదు. అత్తయ్య, అదిగో ఆయనే. ఏడి, ఏడి, ఎక్కడ? నన్ను చూడండి. అత్తయ్య, చూడండి అత్తయ్య. పట్టుకోండి. అయ్యో, అమ్మో, దొరికాడు కనిపించాడు. ఆ, వాడే నా కొడుకు. దొరికాడు. ఆడేనా? అన్నయ్య, ఆపండి, 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 ఆపండి. ఆపండి. ఆపు వాడే. మా ఆయన ఎంత బాగా గుర్తుపట్టారు. నా తల్లే, నా కోడలా, ఎంచక్కా గుర్తుపెట్టుకున్నావమ్మా. కార్యం జరగకుండానే గుర్తుపట్టావంటే ఇక ఆ శోభనం కాస్త అయిపోతే నీ పట్టే పట్టు. మరేటనుకుంటున్నావు? నా కూతురంటే అల్లుడిది వీక్ బాడీ కదా, అందుకని టపేమని గుర్తుపెట్టి. సరే అన్నయ్య గారు. ఒక్క ఆడపిల్ల దొరికి ఇదిగో అన్నయ్య గారు, ఆ మత్తు మంది ఏదో కాస్త నెమ్మదిగా పెట్టండి ముక్కు దగ్గర, ప్రాణానికి ఏమీ హాని లేకుండా. పదండి, పదండి. ఆంధ్ర పట్టుకోండి. నాన్న మూర్చిపోయారు. మరి శోభనం? అది జాగ్రత్త, జాగ్రత్త. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. నాకు భయం వేస్తుంది. నీకెందుకమ్మా భయం? మేమంతా ఉన్నాం కదా, నువ్వు వెళ్ళు. నీకేం భయం లేదు, నీ పట్టు చూపించాలి. ఎక్కు అది అది. హాయ్ వినోద్, హౌ ఆర్ యు? మీరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. ఎవడా నువ్వు? మిస్టర్ వినోద్, మీరెవరో నాకు తెలియదండి. అవసరం లేదు, నువ్వు నాకు బాగా తెలుసు. చాలా రోజుల నుంచి నిన్ను ఫాలో చేస్తున్నాను. ఎందుకని? నీ అవసరం నాకుంది. నా అవసరమా? ఏంటది? నువ్వు నాకు నచ్చావు, అందుకే నీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అది కూడా పర్మనెంట్ గా కాదు, జస్ట్ ఫర్ వన్ నైట్. నాన్సెన్స్. షట్ అప్ యువర్ డర్టీ మౌత్.
నీకేదో మద పిచ్చి పెట్టినట్టుంది. నీలాగే ప్రతి ఆడది ఇలా బరి తెగించి రోడ్డున పడితే అది స్త్రీ జాతికి అవమానం. అరే పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు బుద్ధి లేదు. చూడు బుద్ధ భగవానా, నీ ప్రసంగం వినడానికి ఇక్కడికి రాలేదు. నా కోరిక తీరుస్తావా లేదా? నీకు ఎంత చెప్పినా మత్తు దిగినట్లేదు. నేను పెళ్లి చేసుకునే అమ్మాయి తప్ప పరాయి స్త్రీలంతా నాకు తోబుట్టులతో సమానం. అర్థమైందా? అయితే నా ఆఫర్ ఒప్పుకోవా? చూడమ్మా, నేను నీకు తెలుగులోనే చెప్పాను, నాకు కన్నడం మలయాళం రావు. నేను పెళ్లి చేసుకుని నా పెళ్లంతోనే హాయిగా ఉంటాను. నా కోరిక తీర్చకుండా నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉంటావో నేను చూస్తా. నువ్వు అలాగే చూస్తూ ఉండు, మీ ఇంటికి వచ్చి పెళ్లికి పిలుస్తా. కోలని చూస్తూ ఉండు. గుర్తొచ్చాననుకుంటా. పాపం వినోద్, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఇలాంటి చండాలమైన నీళ్లు తాగి ఎండనక కొండనక పిచ్చి వాళ్ళ తిరుగుతున్నావు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, నాతో వచ్చేయ్. కమ్. ఇదిగో నీకు అప్పుడే చెప్పానా, నా భార్య తప్ప వేరే ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడనని. శభాష్ వినోద్, నువ్వే గెలిచావు. నీ జాతకం నీ భార్య జాతకం చాలా బాగుంది. బాగుందా? నీకెలా తెలుసు? ఏంటి మధ్య నువ్వు జాతకాలు చూడడం కూడా మొదలెట్టావా? నాకంతా తెలుసు. మీ ఆవిడ జాతకం బాలేదని చెప్పించిందే నేను. అదెలా అంటే, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? మీ అంకన్ని పోయాసం కట్టుకున్నారు కదా, బ్రహ్మాండంగా కట్టేశాను. ఈ దెబ్బతాడు ఆడి పిల్లని వదిలేసి లోపల ఉండాలా బయటికి వెళ్ళాలా, బయటికి వెళ్ళాలా లోపల ఉండాలా, దిగి పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. ఈ వేషం కట్టినప్పుడు నాకు బొప్పు తట్టింది. బొప్పు కూడా కొంచెం డబ్బులు ఎక్కువస్తే బాగుంటుంది. అలాగే. సారీ మేడం, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. చూసారా మేడం నా ఈ యాక్టింగ్ ఎలా అదరగొడేనో? ఆ వినోద్ నా దెబ్బతో పారిపోయినట్లే. ఇంక ఈ జన్మలో పెళ్ళ వంక చూడు మేడం. వినోద్, నీలాంటి భర్త దొరకడం మీ ఆవిడ అదృష్టం. మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టి పాపం చేశాను. ఇక నుండి ఇలాంటి తప్పులు చేయనని నీకు మాటిస్తున్నాను. ఆలస్యం చేయకుండా నువ్వు మీ ఆవిడ దగ్గరికి వెళ్ళు వినోద్. ఉంది కదా, చూసుకోవచ్చు కదా. బస్ ఎప్పుడెంతదండి? నేను దానికోసం ఎయిటింగ్ రావాలి. ఏంటయ్యా గోలా గోలా? వస్తుందంటారా? ఇదిగో ఇందక్కడ చూస్తున్నాను. ఓ పక్కన ఒకటికి వెళ్ళాలి, వెళ్ళలేవు. ఇంకో పక్కన పెళ్ళాం టెన్షన్ లో ఉంటే అది వస్తుందా ఇది వస్తుందా అన్న దుంప దింపుతున్నావు. ఇక్కడ నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. ఇంకొకసారి కెలిగావు అనుకో నీ మీద పోసేస్తాను. అంత ఎందుకండి? ఏండే మిమ్మల్ని ఏంటండి?